ఈ యాడ్ని ఎప్పుడైనా చూసారా? రష్మిక కూడా అందరిలాగానే ఒక మిస్టేక్ చేస్తుంది. దట్ ఈస్ ఆపోజిట్ షేవింగ్. షేవింగ్ చేస్తే థిక్ హెయిర్ వస్తుంది, షేవింగ్ చేస్తే గ్రోత్ ఎక్కువ అవుతుంది అన్నవి ప్యూర్లీ మిత్స్. బట్ హెయిర్ గ్రోత్ ఎటు ఉంటే అదే డైరెక్షన్లో షేవ్ చేయడం ఇంపార్టెంట్. ఆపోజిట్ షేవింగ్ చేస్తే ఇన్గ్రోన్ హెయిర్స్ వస్తాయి, స్ట్రాబెరీ లెగ్స్ లాగా అవుతాయి. ఎవ్రీ షేవ్ విల్ వర్సన్ ఇట్ ఫర్దర్. సో టిప్స్ టు షేవ్ యువర్ బాడీ హెయిర్. ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ తీసుకుందాం. లెగ్స్ని మంచిగా 2-3 days ముందు నుండే మాయిశ్చరైజర్ అప్లై చేయండి. లూక్ వార్మ్ వాటర్ అండ్ జెంటల్ స్కిన్ క్లెన్జర్ షేవింగ్ రోజున అప్లై చేయండి. హెయిర్ గ్రోత్ డైరెక్షన్లో షేవ్ చేయండి. కోల్డ్ వాటర్తో తర్వాత రిన్స్ చేసేయండి. మంచిగా మాయిశ్చరైజర్ మళ్ళీ అప్లై చేయండి. షేవ్ చేసిన డే టైట్ క్లోదింగ్ అవాయిడ్ చేయండి. అఫ్ కోర్స్ ఇంకొక టిప్, ఇంత కష్టపడకండి. లేజర్ హెయిర్ రిడక్షన్ ట్యూడర్మిస్ని ఆఫ్ చేయండి. మీకు షేవింగ్, వ్యాక్సింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి పర్మనెంట్గా గుడ్ బై చెప్పండి.